దేవుని వాక్యమును చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయం 45వ వచనం చదువుతున్నాను, గమనించండి. మరియు ఫరో యోసేపునకు జప్నత్బనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు కృప సమాధానము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చేసిన కొన్ని కార్యములు విశేషముగా, అసాధారణముగా, ప్రత్యేకముగా, ఆలోచింపదగిన వాటిగా కనబడుచు ఉన్నాయి. అయితే ఈ దినం అలాంటి ఒక కార్యమును గూర్చి మనము ధ్యానించి దాని వెనుక ఉన్న వ్యక్తుల యొక్క స్థితిగతులు ఏమై ఉన్నవో, వాటి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు, కడకు ఆయన రాకడ సమీపముగా ఉన్న ఈ దినములలో ఆయన ఉద్దేశములు ఏమై ఉన్నవో వాక్యమనే అద్దములో మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, మరి ప్రత్యేకముగా మన ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని సరిచూసుకుని సరి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశముగా కనబడుచు ఉన్నది. ప్రభునందు ప్రియులారా, యోసేపు అనే మాట బైబిలులో ఒక ప్రత్యేకమైన మాట. పాత నిబంధన గ్రంథములో కనబడుచు ఉన్న యోసేపు కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథములో కనబడుచు ఉన్న యోసేపు కానివ్వండి, వీరిరువురు కూడా నీతి కలిగిన వారిగా, నీతి విషయములో ప్రత్యేకులుగా, వారి యొక్క భక్తి జీవితములో ప్రత్యేకులుగా కనబడుచు ఉన్నారు. అయితే ఈ దినం మన ధ్యానం పాత నిబంధన గ్రంథములో కనబడుచు ఉన్న యోసేపును గూర్చి. అయితే ఈ యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, యోసేపు నీతిమంతుడుగా జీవిస్తూ దేవుడు ఏ వరమునిచ్చాడో ఆ వరమును భద్రపరుచుకుంటూ సాధన చేస్తూ దేవుని ఆత్మ కలిగిన వాడిగా, దేవుని చేత నడిపించబడిన వానిగా, తన జీవితంలో అనేకమైన మార్పులు కలిగినప్పటికీ భక్తిని విడువక, దైవాత్మను విడువక, చిన్న వయసులో తాను ఏ భక్తిని గూర్చిన మాటలు, అంశములు నేర్చుకున్నవాడై ఉన్నాడో వాటిని అనుసరిస్తూ దైవ చిత్తమునే నెరవేరుస్తూ దేవునిని ఘనపరుస్తూ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎదురైనా కానీ తాను ఏ మార్గములో సాగిపోవాలనుకున్నాడో ఖచ్చితంగా, ధైర్యంగా ఆ భక్తి మార్గములో సాగిపోయిన వాడు యోసేపు. అయితే ప్రభునందు ప్రియులారా, బాల్యములో గొప్ప శ్రమ ఏర్పడింది. అన్నలే ఆయనను అమ్మివేశారు. అన్య దేశములోనికి బానిసగా తీసుకొని పోబడ్డాడు. అక్కడ పనివానిగా ఉన్నాడు. ఇంటి వద్ద తండ్రి ప్రేమను పొందుకున్నవాడు, తండ్రి చేత అల్లారు ముద్దుగా పెంచబడినవాడు. అయితే ఇప్పుడు అన్య దేశములో పనివాడిగా పనిచేస్తూ కూడా తండ్రి ఏ మాటలు తెలియచేశాడో, దేవునిని గూర్చి ఏ సంగతులు బోధించాడో వాటిని స్మరణకు తెచ్చుకుంటూ దైవ చిత్తానుసారముగా నీతి గల జీవితాన్ని జీవిస్తూ పనివాడిగా ఉన్న, శోధింపబడిన, చెరసాలలో పెట్టబడిన, అటు తర్వాత దేవుడు ఆయనను విడిపించి హెచ్చించినా కూడా తన భక్తిని విడవనివాడు యోసేపు. యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేక రీతులుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితానికి యోసేపు యొక్క జీవితం సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి చేత ప్రేమించబడిన వాడిగా కనబడుచు ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క స్వరం ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయనపై వ్రాలినప్పుడు పరలోకము నుండి వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను అని. పరలోకము నుండి దేవుడు మాట్లాడుచు ఉండగా, తండ్రి మాట్లాడుచు ఉండగా, కుమారునిగా క్రీస్తు పావురం వలె పరిశుద్ధాత్ముడు ఒకే సందర్భంలో మనకు కనబడటం జరుగుతూ ఉంది. ఎలాగైతే క్రీస్తు తండ్రి చేత ప్రేమించబడ్డాడో అలాగున యోసేపు కూడా తన తండ్రి చేత ప్రేమించబడిన వాడై ఉన్నాడు. యాకోబు ప్రేమను పొందుకున్న వాడై ఉన్నాడు. తల్లిపై ఉన్న ప్రేమను మరి ఎక్కువగా యాకోబు యోసేపుపై కనపరచుట దేవుని వాక్య గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే అన్నలు ఉన్నప్పటికీ ఈ కుమారునికే ప్రత్యేకముగా విచిత్రమైన రంగులు గల అంగీని సిద్ధపరచడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎలాగైతే యోసేపు స్వకీయుల చేత ద్వేషింపబడ్డాడో అలాగూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్వకీయుల చేత ద్వేషింపబడిన వారుగా కనబడుతూ ఉన్నారు. అలాగే యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువును ఎలాగూ వెండి నాణెములకు అమ్మివేశాడో అలాగూ యోసేపు కూడా వెండి నాణెములకు అమ్మివేయబడిన వానిగా, అన్నలే అమ్మివేసినట్టుగా కనబడుచు ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయన వస్త్రములను తీసివేశారు. అలాగే యోసేపు యొక్క వస్త్రములు కూడా అన్నలు తొలగించుట, ఈ విచిత్రమైన రంగులు గల అంగీని తొలగించి తీసివేసి దానికి గొర్రెపిల్ల యొక్క రక్తమును పూసి క్రూర మృగము ఇది కుమారుని చంపివేసిందని తండ్రికి సమాచారము తీసుకుని వెళ్ళుట మనము ఎరిగిన వారమై ఉన్నాం. అలాగే అన్యజనులకు అప్పగింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. అలాగే యోసేపు కూడా అన్యులైన ఇష్మాయేలీయులకు అప్పగించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. అబద్ధ నేరం మోపబడింది. పొతీఫరు భార్య యోసేపుపై అబద్ధ నేరములు మోపింది, అన్యాయముగా మోపింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి మీద కూడా దేవదూషణ చేయించు ఉన్నాడని, రాజ్యమునకు వ్యతిరేకంగా రాజదూషణ చేయించు ఉన్నాడని ఆయన మీద నేరములు మోపబడ్డాయి. ఇద్దరూ కూడా గుంటల్లో పడవేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువకు అప్పగించబడటానికి ముందు ఆ రాత్రి ఒక గుంటలో ఉంచబడ్డారని చరిత్ర చెబుతూ ఉండగా, నీళ్లు లేని గుంటల్లో యోసేపును అన్నలు పడివేయుట మనము ఎరిగిన వారమై ఉన్నాం. అలాగే ఆకలితో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి ఎలాగూ ఆహారం అందించారో అలాగున కరువులో యోసేపు ఐగుప్తీయులకు ఆ చుట్టుపక్కల దేశంలో ఉన్న వారందరికీ కూడా ఆహారము అందించిన నాయకుడుగా కనబడుచు ఉన్నాడు. ఇవన్నీ శ్రమలు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా శ్రమలు కనబడుతున్నాయి. ఆ శ్రమల తర్వాత, శిలువ మరణం తర్వాత ఆయన హెచ్చింపబడ్డాడు. పునరుద్ధానుడై తిరిగి లేవడం మాత్రమే కాదు కానీ ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడింది. భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఆకాశంపై ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగాలి. అందుకే ఆయన ఘనుడుగా, ఆయన నామము అన్ని నామముల కంటే పైనామంగా, ఇక దీనికి మించిన నామము లేదు అన్నట్టుగా క్రీస్తు నామం హెచ్చింపబడింది. అలాగే యోసేపు కూడా ఘనపరచబడ్డాడు. అందరూ ఆ దేశములో అన్యులైన వారు వంగి యోసేపునకు నమస్కారము చేసేవారు. ఇలాగూ హెచ్చింపబడిన యోసేపు ఇంతగా ఘనపరచబడ్డాడు. ఎంత దీనస్థితి, ఎలాంటి పరిస్థితులు, ఎన్ని శ్రమలు, ఎలాంటి ఒంటరితనం, ఎలాంటి శోధనలు, ఇవన్నీ ఆ చరిత్ర మనం ఎరిగిన వారమే. కానీ కడకు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు గనక యోసేపును ఘనపరిచాడు, హెచ్చించాడు. మన జీవితాల్లో కూడా శ్రమలు కనబడుతూ ఉంటాయి, ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. అయ్యో నలిగిపోతూ ఉన్నాం, ఒంటరి వారంగా ఉన్నాం, పట్టించుకునేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, భక్తిగానే జీవిస్తూ ఉన్నాను కానీ ఎందుకీ పోరాటములు, ఎందుకీ ఇబ్బందులు నా జీవితంలో ఎదురవుతున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు సమస్తమును చూచుచూ ఉన్నాడు.
తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉండగా, దీన మనస్సుతో ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. ఎందుకనగా తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నిరీక్షణ కలిగిన వారమై, విశ్వాసము కలిగిన వారమై ఆయన సన్నిధానంలో మనం కనిపెట్టినప్పుడు శ్రమలు, ఇబ్బందులు, కష్టములు ఇవన్నీ అశాశ్వతం. క్షణమాత్రపు శ్రమలని, శ్రమ 10 దినములుండులని దేవుని వాక్యములో రాయబడి ఉండగా, ఈ శ్రమలు శాశ్వతము కాదు, కానీ దేవుడు తదుపరి ఇచ్చే ఘనత, ఆశీర్వాదము, నిత్య జీవము, పరలోక రాజ్యం ఇవి శాశ్వతమైన వాటిగా ఉంటాయి. అందుకనే యోసేపు తన భక్తి జీవితపు మాదిరి మనకు చూపించి ఆయన ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ఎంత శ్రమ పడ్డాడో. చిన్న వయసు నుండి కూడా ఒంటరితనమే అంత ప్రేమను పొందుకున్నవాడు ఒక్కసారిగా ఒంటరి అయిపోయాడు. అందరిలో ఒకడిగా, చిన్నవాడిగా, వరము కలిగిన వాడిగా, ప్రేమ పొందుకున్నవాడిగా, తండ్రి చేత అమితంగా ప్రేమించబడిన వానిగా ఉన్నవాడు అన్నిటినీ పోగొట్టుకుని ఒక్కసారిగా తన ఇంటికి దూరం అయిపోయి ఎంత బాధపడ్డాడో, ఎంతగా ఏడ్చాడో. ఆ ఇష్మాయేలీలు అతనిని బంధించి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎంతగా వేదన పడి ఉంటాడో. ఇక అన్య దేశంలోనికి ప్రవేశించిన తర్వాత కొంతకాలం అక్కడ బానిసగా ఉన్నాడు. ఆ బానిసగా ఉన్నప్పుడు హక్కులేని పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. పొతిఫర్ ఇంట పనిచేస్తూ ఉన్న శోధన ఎదురైంది అతని భార్య వల్ల. ఆ పరిస్థితుల్లో ఎంత వేదన పడి ఉంటాడో తన నీతిని కాపాడుకోవడానికి. ప్రభునందు ప్రియులారా, చెరసాలలో ఉంచబడ్డాడు. అయ్యో, నేను మంచి చేసినా, తప్పు చేయకుండా ఉన్నా, తప్పు చేయనని చెప్పినా తీసుకుని వచ్చి నన్ను అన్యాయంగా బంధించారని ఆ బాధలో ఎలాగో ఒదిగి ఉన్నాడో, దేవుని వైపు చూచిన వాడుగా ఉన్నాడు. కడకు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నేను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన వాడు యోసేపు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నీ తల్లి అయిన నిన్ను మరచును కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు. గనుక జ్ఞాపకం చేసుకున్నాడు, తన ఉద్దేశమును నెరవేర్చాడు. యోసేపును ఉన్నతమైన స్థానములోనికి ఆయన హెచ్చించిన వాడుగా కనబడుచు ఉన్నాడు. అయితే ఇప్పుడు సుమారుగా ఆయన వయస్సు 30 సంవత్సరములు. ఆ దేశంలో ముఖ్యుడిగా కనబడుతూ ఉన్నాడు, ఘనుడుగా కనబడుతూ ఉన్నాడు, అనేకమైన వాటి మీద అధికారిగా కనబడుచు ఉన్నాడు. రాజవస్త్రములు ధరించుకొని రథముపై ప్రయాణం చేస్తున్నవాడుగా కనబడుచు ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి, తలంపులను బట్టి, అధికారముతో ఆహారమును గూర్చిన విషయములు, వాటిని నిల్వ చేసే విషయములు, వాటిని కరువులో అందరికీ అందించే విషయములో ఏ జాగ్రత్తలు వహించాలో, ఏ ఏర్పాట్లు చేయాలో, అదంతా ఎలాగూ చక్కగా నిర్వహించాలో ఇవన్నీ అధికారముతో చేయుచున్నవాడు యోసేపు. దేవుడిచ్చిన ఆశీర్వాదమును బట్టి ఇప్పుడు ఘనమైన స్థితిలో ఉన్నాడు, ఘనపరచబడ్డాడు. ఇదే మాట నేను చెబుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శ్రమలు అనుభవించాడు, తిరస్కరించబడ్డాడు, అవమానములు పొందుకున్నాడు, గాయములు పొందుకున్నాడు, అన్యాయపు తీర్పులను ఎదుర్కొన్నాడు, బహిరంగ శిలువ, అంతరంగ శిలువ శ్రమలను ఎదుర్కొన్నాడు, కడకు చంపబడ్డాడు కూడా. అయినా కూడా దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. మృతులలో నుండి ఆయనను లేపాడు, ఘనుడుగా హెచ్చించాడు, సింహాసనంపై ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టాడు. అలాగూ యోసేపు కూడా ఇప్పుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అయితే ఇంతటి మేలు చేసిన యోసేపు విషయంలో ఆ దేశపు రాజు అయిన ఫరో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేసి యవనస్తుడుగా ఉన్నాడు గనుక ఈయనకు వివాహము చేయాలి అని అనుకున్నాడట. ఇక్కడ ఒక మాట నేను చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడింది. తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండేవాడు, పరలోకవాసి. ఇప్పుడు తండ్రి ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వివాహమును గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నారో అలాగున ఇక్కడ ఫరో అధికారిగా, రాజుగా, యోసేపు ప్రేమను ఎరిగినవాడుగా, యోసేపు యొక్క అర్హతలను ఎరిగినవాడుగా, యోసేపునకు సమబుచ్చిగా ఉండే ఒక వధువును చూడాలి అని అనుకున్నాడు. కానీ ఆ దేశంలో ఎటు చూచినా అన్యులే ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఒక్కరు కూడా దేవునిని ఎరిగిన వారు లేరు. కాబట్టి ఉన్నవారిలో
దేవుడు తనకిచ్చిన తలంపును బట్టి, తన ఆలోచన బట్టి, ఫరో రాజు గనక తనకున్న జ్ఞానమును బట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఆ నిర్ణయం ఏమిటి అంటే చూడండి, మనం చదువుకున్న వాక్య వచనములో ఆదికాండం 41:45. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. 2 పనులు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. యోసేపునకు తండ్రి పెట్టిన పేరు యోసేపే, వేరొక పేరు లేదు. అయితే ఇప్పుడు ఈ దేశంలో ముఖ్యుడిగా కనబడుతూ ఉండగా తనకున్న తలంపును బట్టి, జ్ఞానమును బట్టి, ఆలోచన బట్టి, భాషా పరిజ్ఞానమును బట్టి ఫరో యోసేపునకు ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ఇంకొక పేరు పెట్టడం మాత్రమే కాకుండా ఆసెనతు అనే ఒక స్త్రీని యోసేపునకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ జప్నత్పనేహు అనే పేరు, ఈ పేరును గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఈ పేరు యొక్క అర్థములు కనబడుచు ఉన్నాయి. ఏ ఉద్దేశంతో ఫరో ఈ పేరు పెట్టి ఉన్నాడో ఆ పేరులోని భావములే తెలియచేస్తూ ఉన్నాయి. మొదటిగా మనం చూసినట్లయితే ఈ జప్నత్పనేహు అనే పేరుకు గల అర్థము రివీలర్ ఆఫ్ సీక్రెట్స్. ఎందుకనగా మర్మములను బయలుపరచువాడు. ఎందుకనగా ఆ కళ యొక్క భావం చెప్పగలిగాడు. పరిస్థితులన్నీ, రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు ఐగుప్తు దేశం ఎదుర్కొనై ఉన్నదో, ఎలాంటి కరువును ఎదుర్కొనై ఉన్నదో తెలియచేసి ఉన్నాడు. కనుక ఈయన పెట్టిన పేరు యొక్క భావం ఏమిటి అంటే రివీలర్ ఆఫ్ సీక్రెట్స్, అనగా మర్మములను బయలుపరచువాడు. దేవుడు ఒక గొప్ప వరమునిచ్చాడు గనుక ఆ వరమును బట్టి కలలు కనగలడు, కళ యొక్క భావము చెప్పగలడు. దేవుడు ఏ దర్శనమిచ్చాడో, ఏ కలలు కన్నాడో దేవుని నామమున వాటి యొక్క నెరవేర్పును కూడా చూడగలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. అలాంటి ప్రత్యేకమైన సంపూర్ణమైన వరమును దేవుడు యోసేపునకు ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ వరమును ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఈ వరమును గూర్చి, కలలను గూర్చి అందరికీ చెబుతూ ఉంటే, భావములు చెబుతూ ఉంటే తండ్రి కూడా కోపడ్డాడు. ఒక దినం అన్నలు ద్వేషించారు. అలాంటి పరిస్థితిలో కూడా వరమును విడవనివాడు కేవలం తన ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, అన్య దేశములో చెరసాలలో ఉన్నప్పుడు కూడా కలల భావము చెప్పినవాడు. తర్వాత రాజు ఎదుట నిలువబడినప్పుడు కూడా కలల భావము చెప్పగలిగిన వాడు యోసేపు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు తలాంతులు ఇచ్చుచూ ఉన్నాడు, వరములు ఇచ్చుచూ ఉన్నాడు. వాటిని మనం సాధన చేయవలసిన వారమై ఉన్నాం. వాటిని విడవక దేవుడు చేసిన కార్యమని, దేవుడిచ్చిన గొప్ప వరమని, దేవుడే నన్ను హెచ్చించడానికి, నన్ను ప్రేమించి ఒక తండ్రిగా నాకు ఒక బహుమానం ఇచ్చి ఉన్నాడని ఏ వరమును దేవుడిచ్చాడు. మనం అనుకోవచ్చు, నాకేం వరములు ఉంటాయండి, నేను సామాన్యుణ్ణి, సామాన్యమైన విశ్వాసిని, నాకేం వరములు ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. కానీ దైవ సన్నిధిలో మీరు ప్రార్థించి కనిపెట్టండి. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఏ ప్రత్యేకత దేవునికి ఇచ్చాడు? చక్కగా పాడగలవో, చక్కగా ప్రార్థన చేయగలవో, కలలు కనగలవో, కలల భావము చెప్పగలవో, లేక ధైర్యంగా నిలిచి దేవుని గూర్చి సువార్త ప్రకటించగలవో, లేక నీకు వచ్చిన మాటల్లో అన్యుల మధ్య నిలువబడి దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వగలవో. ఏ వరం ఇచ్చాడో దానిని విడవకూడదు. ఆ వరమే ఇప్పుడు యోసేపును దీన స్థితిలో నుండి, చెరసాలలో నుండి, లోతైన ప్రదేశములో నుండి, మరణకరమైన ప్రదేశములో నుండి ఎత్తైన సింహాసనం పైకి తీసుకుని వచ్చింది. కనుక వరము యొక్క ప్రాముఖ్యత, వరము యొక్క ప్రత్యేకత ఎన్నడూ మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా దానిని సాధన చేయాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయించు ఉన్నాను. అందుకనే జప్నత్పనేహు అనే పేరు పెట్టాడు. రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అనగా మర్మములను బయలుపరచువాడు. ముందుగా చెప్పిన మాటను బట్టి ఈ యోసేపు యొక్క జీవితం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితానికి సాదృశ్యంగా కనబడుచు ఉన్నది. అందుకనే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా
వరుడుగా కనబడుచు ఉన్న యేసుక్రీస్తు ప్రభు, ఇక్కడ వరుడుగా కనబడుచు ఉన్న యోసేపు మన ముందు కనబడుతూ ఉండగా, యోసేపు మర్మములను బయలుపరిచేవాడైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ మర్మములను బయలుపరిచాడు? ఏ మర్మములను బయలుపరిచాడు? పౌలు యొక్క మాటల్లో అయితే కొలసీ సంఘమునకు రాస్తూ పౌలు గారు అంటున్నారు, యుగములలోను తరములలోను ఆయన మర్మముగా ఉంచబడ్డాడట. యుగములలోను తరములలోను మర్మముగా ఉంచబడిన వాడు. అయితే ఆయనే మర్మమును బయలుపరిచాడు. ఆయన ఏ మర్మమును బయలుపరిచాడంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 14:7. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి యుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. తండ్రి ఎలా ఉంటాడో భక్తులైన వారు కూడా చూడలేదు. మోషే వంటి వారు సహితం ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపుము అని అన్నారు. సీనాయి పర్వతం పైకి మేఘములలోనికి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలీలు దూరముగా ఉండి ఆయన కంఠ స్వరమును విని వణుకుచూ ఉన్నారు. ఎవరు ఆయన రూపమును చూడలేదు. చూచి బ్రతకరని దేవుని వాక్యమే సెలవిచ్చుచూ ఉండగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, తండ్రిని గురించి మీరు తెలుసుకోవాలా? తండ్రి ఎలా ఉంటాడో మీకు తెలియాలా? తండ్రి రూపం మీకు కావాలా? తండ్రి తత్వమును మీరు గ్రహించాలా? తండ్రి ఉద్దేశములు మీకు తెలియాలా? మీరేం చేయాలి? ఇదిగో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. నేనే నా తండ్రిని బయలుపరచువాడను, తండ్రి ఉద్దేశములను బయలుపరచువాడను, తండ్రి చిత్తమును జరిగించేవాడను. కనుక ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారు. నన్ను చూచారు. నన్ను చూచి ఉంటే ఇప్పుడు తండ్రిని నేను బయలుపరచుచు ఉన్నాను గనుక, తండ్రి ఉద్దేశములన్నీ బయలుపరచుచు ఉన్నాను గనుక, తండ్రి చిత్తమునే నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను గనుక నన్ను చూస్తే ఆయనను చూచినట్టే అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఆయన చెబుతూ ఉన్న మాట చూద్దాం. 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువే, రివీలర్ ఆఫ్ ద సీక్రెట్. అనగా తండ్రి ఎలాంటి వాడో, ఎలాంటి లక్షణములు కలిగి ఉన్నాడో, ఎలాంటి గుణగణములు కలిగి ఉన్నాడో, ఎలాంటి రూపలావణ్యములు కలిగిన వాడుగా ఉన్నాడో ఆయనే బయలుపరిచాడట. అందుకే ఎవడును ఎప్పుడైనను తండ్రిని చూడలేదు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఆయనను బయలుపరిచాడట, రివీల్ చేశాడట. అంత మాత్రమే కాదు, పరలోకం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానముల్లో మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన చెప్పిన ఉపమానములను బట్టి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, నరకం ఎలా ఉంటుందో, ఆ నిత్య రాజ్యము ఎలా ఉంటుందో, ఆయన రాక ఎలా ఉంటుందో, తండ్రి చిత్తము మన ఎడల ఏమై ఉన్నదో, దేవుని ప్రేమ ఎలాంటిదో ఇవన్నీ ఆయన బోధించాడు. అసలు ఎలాంటి ధన్యతలు మనం కలిగి ఉండాలో కొండపై కూర్చుని ఆయన చేసిన ప్రసంగంలో ఆయన తెలియచేసిన వాడై ఉన్నాడు. అందుకే ఆయన రివీలర్ ఆఫ్ ద సీక్రెట్స్, అనగా తండ్రి యొక్క రూపమును, తండ్రి యొక్క ఉద్దేశములను, తండ్రి యొక్క భావములను, మన ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులను వెల్లడి చేసేవాడిగా ఆయన కనబడుచు ఉన్నాడు. అందుకే రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అనగా రహస్యములను బయలుపరచువాడు యేసుక్రీస్తు ప్రభు అని మనం గ్రహించాలి. అందుకనే ఆయన మాటల్లో ఇప్పుడు క్రైస్తవ సంఘం అంతా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పోరాటములు, ఎంతగా నలిగిపోతుంది క్రైస్తవ సంఘం. ఏదో ఒక రీతిలో క్రైస్తవ సంఘాన్ని అంతము చేయాలని ప్రతి కాలంలో ప్రయత్నించిన వారు ఉన్నారు. రాజులు ఉన్నారు, నియంతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, జనములు ఉన్నారు, జనాంగములు ఉన్నారు. ఈ దినాల్లో కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. కానీ క్రైస్తవ సంఘం ఈ బాధలన్నీ తట్టుకుంటూ, శ్రమ అనుభవిస్తూ, ఇలాగే నలిగిపోతూ, అయినా నిరీక్షణ కలిగి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి, శక్తివంతమైన నిరీక్షణ కలిగి,
బలమైన నిరీక్షణ కలిగి ఎందుకు కనిపెడుతుంది అనంటే, ఆ దినం యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్పిన మాటను ఆధారము చేసుకుని ఆయన వస్తాడని, వచ్చినవాడు న్యాయమును జరిగిస్తాడని, ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నామో దానికి ప్రతిఫలం ఇస్తాడని, కన్నీళ్లను తుడిచి ఆనంద బాష్పములు దయచేస్తాడని క్రైస్తవ సంఘము ఎదురు చూస్తూ ఉన్నది. ఆ నిరీక్షనే క్రైస్తవ సంఘమును బ్రతికించుచు ఉన్నదని, ఆ నిరీక్షనే క్రైస్తవ సంఘమును విస్తరింపచేయుచు ఉన్నదని, ఆ నిరీక్షనే క్రైస్తవ సంఘమును సిద్ధపరచుచు ఉన్నదనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన ఎలా కనబడుతున్నాడు? రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ యోసేపు. అలాగే యోసేపుకు పెట్టబడి పేరు జప్నత్మనేహు అనే పేరుకు గల మరి ఒక అర్థము ఏమిటి అంటే, సేవియర్ ఆఫ్ ది వరల్డ్, అనగా లోకరక్షకుడు. ఎందుకు ఈ పేరు పెట్టాడు? ముందేమో కళలు చెప్పాడు, కళల భావం చెప్పాడని, రివీలర్ ఆఫ్ సీక్రెట్స్, రహస్యములను బయలుపరచువాడని, మర్మములను బయలుపరచువాడని చెప్పాడు, పేరు పెట్టాడు. రెండవదిగా ఇప్పుడు కరువు, ఆ దేశంలో కరువు, చుట్టుపట్ల ఉన్న దేశాల్లో కరువు. ఈ కరువులో నుండి ఆ దేశములన్నిటినీ, ఆ రాజ్యములన్నిటినీ, ఆ జనములందరినీ రక్షించేవాడిగా కనబడుతున్నాడు. వారు చావకయుండునట్లు. అందుకే ఒక దినం యాకోబు గారు అంటున్నారు, మన దగ్గర ధాన్యం అంతా అయిపోయింది, ఇక మనం బ్రతకాలి అంటే ఆహారం కావాలి. అందుకే తన కుమారునితో ఆయన చెబుతూ ఉన్నమాట, మనము చావకయుండునట్లు. అనగా ఆ దినాల్లో ఉన్న పరిస్థితి ఏమై ఉంటుంది? యోసేపు ఆహార ధాన్యములు ఇవ్వకపోతే ఎంతమంది మరణించేవారో, వారు మరణించకుండా దేవుడిచ్చిన తలంపును బట్టి, దేవుడు వెల్లడి చేసిన కార్యములను బట్టి, లేక చెప్పిన సంగతులను బట్టి, ఆ కళ ద్వారా దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? లోకమంతా రక్షింపబడి వారు చావకయుండునట్లు, నశించిపోకుండా వారు బ్రతుకున్నట్లు వారి కొరకు ఆహారమును సిద్ధపరిచి దానిని నిల్వ చేశాడట. యోసేపు నిల్వ చేశాడు. అందుకే లోకరక్షకుడు అనే పేరు పెట్టాడు, సేవియర్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరు పెట్టాడు. ఈ ఫరో రాజు కనుక జ్ఞానం కలిగిన వాడు, అనుభవం కలిగిన వాడు, ఆ దినాల్లో దేవుడిచ్చిన తలంపుని బట్టి బహుశా ఈ పేరు పెడుతూ ఉన్నాడు. అందుకే సేవియర్ ఆఫ్ ది వరల్డ్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి కూడా మన ఆలోచన చేస్తే, ఈ సమయంలో వరుడుగా కనబడుచు ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా లోకరక్షకుడు. సర్వలోకమును రక్షించడానికి నరావతారిగా ఈ లోకములోనికి వచ్చిన దైవ కుమారుడు. అందుకే లోకరక్షకుడు. ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాట వచ్చే మాసం అంతట్లో మనం వినిపిస్తూనే ఉంటాం, ప్రకటిస్తూనే ఉంటాం, ఆలకిస్తూనే ఉంటాం, ఆనందిస్తూనే ఉంటాం ఆ రక్షణ మాటలను బట్టి. అలాగే ఇప్పుడు లోకరక్షకుడు. ప్రభునందు ప్రియులారా, అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 4:14. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. వేటిని మా కన్నులతో చూచామో, వేటిని మా చెవులారా విన్నామో, వేటిని మా చేతులు తాకి చూచాయో వాటిని గుచ్చే మేము ప్రకటించుచున్నామని, వ్రాయుచున్నామని యోహాను సువార్తికుడు అన్నారు కదా. అదే యోహాను సువార్తికుడు అంటున్నాడు, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. దానిని చూచి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఆయన లోకరక్షకుడు. సర్వలోకమును రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. మానవులందరినీ, నశించిపోతూ ఉన్న మానవులందరినీ వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, లోకరక్షకుడట. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వరుడుగా మనకు కనబడుచు ఉన్నాడు. వరుడుగా కనబడుచు ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వరుడైన క్రీస్తుకు వధువైన సంగమునకు సాదృశ్యంగా కనబడుచు ఉన్న కొందరు వ్యక్తులు కనబడుతున్నారు. కొన్ని కుటుంబాలు కనబడుతున్నాయి. ఈ కుటుంబాలు దేవుడు ఏర్పరిచిన కుటుంబములు, దైవ చిత్తానుసారముగా జరిగిన వివాహములు అనేది కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు బోయజు, రూతు కనబడుతూ ఉన్నారు. బోయజు పాదముల యొద్దకు వచ్చిన రూతు. ఈ జంటను గురించి మనం ఆలోచన చేస్తే
దేవుని ఏర్పాటు, లేకపోతే బెత్లెహేములో ఉన్న బోయజు, ఎక్కడో అన్య దేశములో ఉన్న రూతు అక్కడి నుండి మరలా తిరిగి రావడం ఏమిటి, బెత్లెహేము రావడం ఏమిటి, నయోమి తిరిగి రావడం ఏమిటి, ఆమె వెంట నీ దేవుడే నా దేవుడని చెప్పి రూతు రావడం ఏమిటి, ఆ పొలములో పరిగె ఏరుకోవడం ఏమిటి, ఆమె సత్ప్రవర్తన ఈ బోయజు గమనించడం ఏమిటి, ఇదంతా దైవచిత్తానుసారం. ఈ జంట కూడా యేసుక్రీస్తు ప్రభువుకు వధువైన సంఘమునకు సాదృశ్యంగా కనబడుచు ఉన్నది. అలాగే ఆది కాలంలోనే ఆదాము యొక్క గాయములలో నుండి తయారు చేయబడిన అవ్వ, ఆదాము యొక్క ఎముకలో నుండి, ఆయన గాయములో నుండి సృష్టింపబడిన అవ్వను మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయములలో నుండి, శిలువ శ్రమలలో నుండి ఉద్భవించిందే క్రైస్తవ సంఘం, తయారు చేయబడిందే క్రైస్తవ సంఘం. అందుకే ఈ జంట కూడా ప్రత్యేకమైన సంపూర్ణమైన జంటగా కనబడుచు ఉండగా, బైబిల్ గ్రంథంలో ఇస్సాకు కొరకు సిద్ధపరచబడిన రెబ్కా కనబడుచు ఉన్నది. రెబ్కాను ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని అన్నలు అడిగినప్పుడు వెళ్ళెదను అని చెప్పి బయలుదేరి ఇస్సాకును కలుసుకున్న రెబ్కా వాగ్దానమునకు వారసులుగా వీరున్నారు. అబ్రహాము తర్వాత, సారాయి తర్వాత వీరే వాగ్దానమునకు వారసులుగా కనబడుచు ఉన్నారు. ఇలాగున వరుడైన క్రీస్తుకు వధువైన సంఘమునకు సాదృశ్యముగా కనబడుచు ఉన్న కొన్ని కుటుంబాలు మనకు కనబడుతూ ఉండగా, భార్య భర్తలు కనబడుతూ ఉండగా, దేవుడు ఏర్పరిచిన కుటుంబాలు, దేవుడు కలిపిన కుటుంబములు కనబడుతూ ఉండగా, ఈ దినము యోసేపు ఆసెనతు అనే ఈ కుటుంబానికి వచ్చి, యోసేపు ఆసెనతు ఈ కుటుంబానికి వచ్చి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా విచిత్రముగా కలపబడిన కుటుంబాలు కనబడుతున్నాయి. ముందుగా మీకు చెప్పినట్టుగా బోయజు రూతు, అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే సల్మాను, రాహాబు కనబడుతున్నారు. సల్మాను, రాహాబు ఎరుకో పట్టణానికి చెందిన స్త్రీ. సల్మాను యేసుక్రీస్తు వంశావళిలో అనగా యూదా జనాంగంలో నుండి వచ్చినవాడు సల్మాను. వీరిని కూడా దేవుడు చాలా విచిత్రంగా ఏకము చేసిన వాడై ఉన్నాడు. అలాగే ఈ దినం మన ధ్యానం యోసేపు, నీతిమంతుడైన యోసేపు, హెచ్చింపబడిన ఘనపరచబడిన యోసేపు, సింహాసనంపై కూర్చుని ఉన్న యోసేపు, అలాగే ఆసెనతు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ ఆసెనతు మనందరికీ సాదృశ్యముగా కనబడుచు ఉన్నది, మన మూలములకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. అందుకని ఈ దినం భక్తిపరుడు యోసేపు, ఘనపరచబడిన వాడు యోసేపు, సింహాసనంపై కూర్చున్నవాడు యోసేపు, అధికారిగా ఉన్నవాడు యోసేపు. అలాంటి యోసేపు సరసన ఈ ఆసన్నతు నిలుచుట అనేది ఆలోచన చేస్తే, ఆత్మీయ కోణములో ఆలోచన చేస్తే విచిత్రముగా కనబడుతూ ఉంది, విచిత్రముగా కనబడుచు ఉన్నది. అంతే విచిత్రంగా యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు, పరలోకవాసి అయిన యేసుక్రీస్తు ప్రభు, తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండే యేసుక్రీస్తు ప్రభు, నిత్యము కోట్లాను కోట్ల దేవదూతలతో, కెరూబులతో, శరాపులతో ఘనపరచబడే యేసుక్రీస్తు ప్రభువు. అలాగే సంఘము అనగా, మనము అనగా క్రైస్తవ సంఘం, లేక క్రైస్తవ సంఘములో నుండి సిద్ధపరచబడిన వధువు సంఘం. ఈ ఇద్దరి జోడి, ఇద్దరు ఏకమౌట అనేది ఎలాగున్నదో అలాగుననే యోసేపు ఆసెనతు యొక్క వివాహం కనబడుచు ఉన్నదనే మాట మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రభునందు ప్రియులారా, అసలు ఈ ఆసెనతు ఎలా ఉంది అంటే అన్యురాలు. ఒక మాటలో చెప్పాలంటే అన్యురాలు. ఆమె యోసేపు దగ్గరకు తీసుకురాబడి, యోసేపు సరసన ఇప్పుడు యోసేపునకు సమానముగా, యోసేపు భార్య అన్నప్పుడిక, ఒకరి భార్య అన్నప్పుడు భర్తతో సమానం. అదే బైబిల్ కూడా తెలియచేస్తూ ఉంది, అందులో ఇంకా ఏ అనుమానం లేదు. భార్య అన్నప్పుడు భర్తతో సమానం, భర్త అన్నప్పుడు భార్యతో సమానం, ఇద్దరు సమానమే. అందుకే ఒక ఆయన అన్నాడు, దేవుడు ఎందుకు ప్రక్కటెముకలో నుండి అవ్వను తయారు చేశాడు? ప్రక్కన ఉండడానికి, సమానముగా ఉండడానికి. ఏ ఎముకలో నుండైనా దేవుడు తయారు చేయగలడు, ఎముక లేకుండా కూడా తయారు చేయగలడు. కానీ
ఎందుకు ప్రక్క టెముకలో నుండి దేవుడు అవ్వను తయారు చేశాడు అంటే సమానముగా ఉండటానికి. ఆలోచన సరి అయితే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇలాంటి సంపూర్ణుడైన భక్తిపరుడైన నీతిమంతుడైన అధికారము కలిగిన యోసేపు ప్రక్కన ఈ అన్యురాలైన ఆసెనతు ఎలా నిలువబడుతుంది? తన అర్హతలు ఎలాగో మార్చబడ్డాయి, ఎలాంటి స్థితిలో నుండి ఏ స్థితిలోకి ఆమె వచ్చింది, వాటిని కొన్ని సంగతులు మనము పరిశీలన చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఈమె అన్యురాలుగా కనబడుచు ఉన్నది. ఆసెనత్ అనే పేరుకు గల అర్థం నేత్ అనే దేవతకు సంబంధించినది అనే అర్థం. నేత్ అనే దేవతకు సంబంధించిన కుమార్తెగా మా కుమార్తె ఉండాలని తన తండ్రి ఓను అనే తన తండ్రి ఆసెనత్ అని పేరు పెట్టాడు. అంటే ఒక దేవత పేరు పెట్టుకున్నాడు, ఒక అన్య దేవత పేరు పెట్టాడు. ఒక అన్య దేవత పేరు పెట్టడం మాత్రమే కాదు, నేత్ అనే మాటకు గల అర్థము ఆ దినాల్లో ఐగుప్తు దేశంలో భూమికి తల్లి. భూమికి తల్లి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ ఈజిప్షియన్ డెల్టా ఆ ప్రాంతానికి తల్లిగా ఈ దేవతను చూచేవారు. అలాంటి దేవత యొక్క పేరు ఈ కుమార్తెకు పెట్టుకున్నాడు తండ్రి గారు. ఆసెనత్ అని పేరు పెట్టాడు. పైగా తండ్రి ఎవరు? ఓను యొక్క యాజకుడు. ఓను యొక్క యాజకుడైన పొతిఫెరా, ఈయన పేరు పొతిఫెరా. ఈయన ఓను యొక్క యాజకుడు అట. ఓన్ అంటే ఎవరు? ఓను అనగా, ఓను అనే మాటకు గల అర్థం గివెన్ బై సన్ గాడ్, సూర్య దేవుని దగ్గర నుండి వచ్చింది అనే అర్థం. గివెన్ బై సన్ గాడ్, సూర్యుని చేత ఇవ్వబడినది. ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే ఆమె పేరేమో అన్య దేవత పేరు, తండ్రేమో అన్య దేవత యాజకుడు, మరొక దేవత యాజకుడు. ఈమె మూలములు చూస్తూ ఉంటే ఎక్కడి నుండి వచ్చింది అంటే అంధకారంలో నుండి వచ్చింది, అన్యత్వంలో నుండి వచ్చింది, అజ్ఞానములో నుండి వచ్చింది. ఎందుకు అజ్ఞానం అంటూ ఉన్నారంటే అసలు అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుని గూర్చి ఒక్క మాట అయినా ఈమెకు తెలియదు. ఒక్క మాట అయినా ఈమెకు తెలియదు. ఆసెనతులో సంపూర్ణమైన అన్యత్వం కనబడుచు ఉన్నది. ప్రియులారా, ఈ దినం నిన్ను నన్ను అడిగితే మీరెవరు అని అడిగితే నేను విశ్వాసనండి, నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవురాల్ని అని మనం అంటాం. క్రీస్తు నామ దారులంగా మనల్ని మనం చూపించుకోవడానికి ఇష్టపడతాం. క్రీస్తు యందు విశ్వాసము కలిగిన వారం కనుక విశ్వాసులమండి అంటాం. అయితే మన మూలం ఒకవేళ మనం క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండొచ్చు. మన పూర్వీకుల మూలం ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చింది క్రైస్తవ సంఘం? ఎక్కడి నుండి ఏర్పడింది క్రైస్తవ సంఘం? అబ్రహాము ఎక్కడి నుండి వచ్చాడు? సారా ఎక్కడి నుండి వచ్చింది? ఏ అన్యత్వంలో నుండి దేవుడు వారిని పిలిచాడు? అలాగే ఈ దినము క్రైస్తవ సంఘమును కూడా అన్యత్వంలో నుండే, అంధకారంలో నుండే దేవుడు పిలుచుచూ ఉన్నాడు. అందుకే పౌలు ఎఫెస్సి సంఘంతో మాట్లాడుతూ మన పూర్వస్థితి ఎలా ఉందో చెబుతూ ఉన్నాడు. చూద్దాం. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని జనాంగం. వారితో సహపౌరులు కాక, వారితో సమానంగా ఆధిక్యతలు లేకపోయినా సహపౌరులు కాక పరదేశులను అసలే మీరు ఇశ్రాయేలు దేశానికి చెందిన వారు కాదు, ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు, ఈ ఇశ్రాయేలీలు నివాసము చేసే ప్రదేశమునకు చెందిన వారు కాదు, వేరొక జనాంగం, వేరొక జనముల నుండి వచ్చిన వారు, వేరు మూలముల నుండి వచ్చిన వారు. అందుకే గతంలో మనం ఎలా ఉన్నామో చెబుతున్నాడు. మర్చిపోవద్దు. మనం అనుకుంటాం, భక్తిని బట్టి అతిశయపడుతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, ఘనంగా ఎంచుకుంటాం, మంచిదే. కానీ మన మూలం ఏమిటి? మన పూర్వీకుల మూలం ఏమిటి? మన అన్యత్వం ఎలాంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చాడో, ఆసెనతును ఎలాంటి అంధకారంలో నుండి, అన్యత్వంలో నుండి యోసేపు సరసన వధువుగా నిలవబడేటట్టుగా చేశాడు, పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచాడు. మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను. ప్రభునందు ప్రియులారా, ఈ మాట
ఈ మాట వింటూ ఉంటే ఎక్కడ ఉన్నారు అంటే గాలిలో ఉన్నట్టే, సముద్రము మధ్య ఉన్నట్టే, ఆధారము లేకుండా ఉన్నట్టే, ఏమి లేవట, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. మనం ఒకప్పుడు ఎలా ఉన్నామట, పరజనులం. వాగ్దానాలు లేవు, నిబంధన లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ రక్తముతో ఏర్పరిచిన నూతన నిబంధనలో భాగస్థులం కాదు. ఒకప్పుడు పరజనులంగా ఉన్నాం. అన్యులని మనం అంటాం, కానీ ఇప్పుడు ఒకప్పుడు మనమే అన్యులంగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నాం. ఇంకా నిరీక్షణ లేని ఇవన్నీ లేనప్పుడు ఇక నిరీక్షణ ఏముంటుంది? క్రీస్తే లేకుండా నిరీక్షణ ఎక్కడి నుండి వస్తుంది? క్రీస్తే లేకుండా విశ్వాసమే లేదు. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన. ఆయన లేకుండా విశ్వాసమేది? ఆయన లేకుండా నిరీక్షణ, విశ్వాసము లేకుండా నిరీక్షణ రెండు ముడిపడి ఉన్నాయి కదా. నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమే విశ్వాసము కదా. నిరీక్షణ లేకుండా ఉన్నాం. అందుకే నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారును, లోకమందు దేవుడు లేని వారును. ఒకవేళ లేని దేవుణ్ణి దేవుడు అనుకుని నీవు అజ్ఞానములో పూజించావేమో, కానీ అయితే దేవుడే లేనట్టు. సజీవుడైన దేవుణ్ణి కాక జీవము లేని దేవుణ్ణి నీవు పూజించేవాడు అయితే అసలు దేవునే లేనట్టు. అందుకే అంటున్నాడు పౌలు, క్రీస్తుకు మీరు లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఒకప్పుడు ఎక్కడి నుండి వచ్చావు జ్ఞాపకం చేసుకోవాలి. నీ మూలం ఏమిటో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏమున్నాయని నీవు అనుకుంటున్నావో, వేటిని బట్టి ధీమాగా ఉన్నావో, వేటిని బట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నావో, వేటిని బట్టి ధైర్యంగా అన్నిటిని ఎదుర్కోగలుగుతున్నావో, ఒకప్పుడు అవి ఏమీ లేవంటున్నాడు. వాగ్దానములు లేవు, నిబంధన లేదు, నిరీక్షణ లేదు, విశ్వాసము లేదు, అన్యత్వం ఏముంది? దేవుడు లేడు. నీవు జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. అలాగే 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు, అయినను మునుపు ఎలా ఉన్నారు? దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మీరు దూరస్తులు, ఒకప్పుడు మీరు దూరస్తులు, అన్యులు. ఒకప్పుడు ఆసెనతు దూరస్తురాలు, అన్యురాలు. కానీ ఇప్పుడు సమీపస్తురాలైపోయింది యోసేపునకు. యోసేపు కలిగి ఉన్న నీతిని బట్టి యోసేపు దగ్గరకు రావడానికైనా అర్హురాలు కాదు. నిష్ఠ కలిగిన భక్తి కలిగిన వాడు యోసేపు. చరిత్ర చూస్తూ ఉంటే, చరిత్ర గ్రంథాలు చదువుతూ ఉంటే యోసేపు యొక్క భక్తిని బట్టి ఎంత హెచ్చైన స్థితిలో ఉన్నాడో, ఎంత నిష్ఠ కలిగిన వాడుగా ఉన్నాడో, ఎంత ఖచ్చితమైన వాడుగా ఉండేవాడో. తన భక్తి విషయంలో ఏమాత్రము చిన్న విషయంలో కూడా రాజీ పడని వాడు యోసేపు అని చరిత్ర చెబుతూ ఉంది. అలాంటి యోసేపు, అలాంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఇప్పుడు ఏమంటున్నావు? ప్రభువా రమ్ము, నేను వధువుగా సిద్ధపడ్డానంటున్నావు. అయ్యో, ఎక్కడి నుండి వచ్చావు? ఏ స్థితిలో నుండి వచ్చావు? నీ స్థితి ఎవరు మార్చారు? ఎలా మార్చబడింది? ఇప్పుడు నీ అర్హతలేమిటి? ఒకప్పుడు అనర్హతలేమిటి? ఇప్పుడు అర్హతలేమిటి? ఒకప్పుడు లేనివి ఏమిటి? ఇప్పుడు ఉన్నవి ఏమిటి? ఒకప్పుడు ఉండి తొలగింపబడి ఇప్పుడు నీవు సంపూర్ణమైన వానిగా ఎలా మార్చబడ్డావు? ప్రభునందు ప్రియులారా, ఆసనతో జీవితం మనతో మాట్లాడుచు ఉన్నది. అంత మాత్రమే కాదు, ఎలా ఉన్నామట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అర్హతల విషయం ప్రక్కన పెట్టండి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని తర్వాత చూసుకుందాం. అసలు నీ పాపమును బట్టి, నీ అపరాధమును బట్టి నీవు చచ్చినవాడు. చచ్చిన వారికి ఇవన్నీ అర్హతలు ఉన్నాయా లేవా, ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా అని ఎవరు ఆలోచిస్తారు? ఇది ఉందా అది లేదా అని చచ్చిన వారిని గురించి ఎవరు ఆలోచిస్తారు? మీ అపరాధముల చేత మీరు ఎలా ఉన్నారు? పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇంకా మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి మీరేం చేశారు? ఒకప్పుడు
ఇప్పుడు ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో, అపరాధములు చేస్తూ ఉన్నారో, వారిని ప్రేరేపించే వానిని అనుసరించారు, అపవాదిని అనుసరించారు, సాతానును అనుసరించారు. మనం అనుకుంటాం, ఎందుకు అపవాదిని అనుసరిస్తామండి, సాతాన్ని ఎందుకు అనుసరిస్తాం అని అనుకుంటాం. కానీ పాపం చేసినప్పుడు ఏం చేస్తున్నాం? దేవునిని విడిచిపెట్టి సాతానునే అనుసరిస్తున్నాం. పాపం చేస్తే అది చిన్నదైనా పెద్దదైనా క్రీస్తు అనే మార్గంలో నుండి బయటికి వచ్చి సాతాను మార్గంలోనికి ప్రవేశించే ఆ పాపాన్ని నువ్వు చేస్తావు. అందుకే ఒకప్పుడు ఎలా ఉన్నావు? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము ఏ ధర్మాన్ని అనుసరించావు? ఇప్పటికీ కొందరు క్రైస్తవులని చెప్పుకుంటూ రక్షింపబడిన వారు కూడా రాకడ ప్రభువా రమ్ము అని పిలిచేవారు కూడా ఈ ప్రపంచ ధర్మమును అనుసరించడం లేదా? ఒకప్పుడు ప్రపంచ ధర్మమును విడిచిపెట్టే, ప్రభువా నీ ధర్మం నాకు కావాలని, నీ కృప నాకు కావాలని, నీ ధర్మశాస్త్రం నాకు కావాలని, నీ కృపాశాస్త్రం నాకు కావాలని, నీ మార్గంలోనే ఉంటానని వచ్చిన నీవు మరలా వెనకకు తిరిగి ప్రపంచ ధర్మం వైపు చూస్తూ, అన్యాచారముల వైపు చూస్తూ, ప్రపంచమును సంతోషపెట్టాలి, దేవుడు బాధపడినా పర్వాలేదు, ప్రపంచాన్ని సంతోషపెట్టాలని తిరిగి చూచేవాడవు కాదా? అందుకే ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా కొందరు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది అంటున్నాడు. కానీ రాకడ అంటూ, వధువు సంఘం అంటూ, నేను సిద్ధపడ్డానంటూ, ప్రభు అయిన యేసు రమ్ము అంటూ, మరణాత అంటూ కూడా ప్రపంచ ధర్మాన్ని అనుసరించేవారు ఎంతమంది లేరు? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు ఏం చేస్తున్నామట? దేవుని ఉద్దేశాలు కాదు, దేవుని ఆజ్ఞలు కాదు, దేవుని చిత్తం కాదు, దేవుని ప్రణాళికలు కాదు. ఏం నెరవేర్చుకుంటున్నామంటే శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. పాపం చేయడాన్ని బట్టి పాపం వల్ల వచ్చు జీతం మరణం, దైవోగ్రత. అందుకే అంతగా ప్రేమించి సృష్టించిన దేవుడే నీవు మొన్నే గనక మన్నైపోదు అన్నాడు. ఎందుకు? పాపం వల్ల వచ్చు జీతం మరణము. పాపం వల్ల వచ్చు జీతం మరణం. దానికి మించిన దైవోగ్రత లేదు. ఎందుకంటే మరణం అంటే శరీరం వరకు మరణం మాత్రమే కాదు, ఈ ఆత్మ కూడా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుంది. ఇంకా సంతోషం అనేది నీ జీవితంలో ఆ మాటకు అవకాశం లేదు. అలాంటి స్థితిలో నీవున్నావు. ఒకప్పుడు నీవున్నావు. ఆసనత ఉన్నది, ఆసనత స్థితి కూడా అదే. ఒకప్పుడు మనస్థితి కూడా అదే. ఒకవేళ ఇప్పుడు కూడా మన స్థితి అలా ఉందేమో ఆలోచన చేసుకోవాలి. మనం దేవుని బిడ్డలుగా ఉన్నవారు కావచ్చు, అన్యులుగా ఉన్నవారు కావచ్చు, ఏ స్థితిలో ఉన్నామో. ఒకవేళ కేవలం శరీర సంబంధమైన ప్రయోజనం కొరకే దేవుని సన్నిధిలోనికి వచ్చే వారమైతే అజ్ఞానముతోనే ఆ పని చేస్తూ ఉన్నాం. కానీ దానివల్ల అశాశ్వతమైన ప్రయోజనం కలగవచ్చేమో, కానీ శాశ్వతమైన ప్రయోజనం ఏది పొందుకోలేమని మనం గ్రహించాలి. ఆ మాటలు ఇక్కడ బోధిస్తూ ఉన్నాయి. ఆ జీవపు వాక్యమే బోధింపబడుతూ ఉంది. పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలని, ఈ శరీరం అశాశ్వతమని, ఆత్మ శాశ్వతమని, ఆత్మను గూర్చిన చింతన కలిగి ఉండాలని మీరు ఆలోచించాలని బోధలు ఇక్కడ చేయబడుతూ ఉన్నాయి. అందుకే ప్రభునందు ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నది ఆసనతు? ఏ స్థితిలో నుండి ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చింది? ఎక్కడి నుండి సింహాసనము యొద్దకు వచ్చింది? ఎక్కడి నుండి యోసేపు దగ్గరకు తీసుకురాబడింది? అందుకనే దేవుని వాక్య గ్రంథంలో మెఫీబోషేతు కనబడుతున్నాడు. మెఫీబోషేతు కూడా కనబడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నవాడో? ఊచకాళ్ళు కలిగిన వాడు, కుంటి కాళ్ళు కలిగిన వాడు, నడవలేనివాడు, మరణమునకు పాత్రుడు. ఒక దినం అంటున్నాడు దావీదు రాజుతో, ఏలిన వాడవైన నీ ఎదుట నేను చచ్చిన కుక్క వంటి వాడను అంటున్నాడు. అలాంటి వాడు వచ్చి ఇప్పుడు రాజు బల్ల యొద్ద భోజనము చేస్తూ ఉంటే ఎలా కలిగింది ఈ మార్పు? ఈ మార్పు కలిగించడానికి ఎవరు త్యాగము చేశారు? ఎవరెంత పాటుపడ్డారు? ఎవరెంత ప్రయాసపడ్డారు? క్రీస్తు ఎంత ప్రయాసపడ్డాడు? క్రీస్తు ఎలాంటి గాయములు పొందుకున్నాడు? ఆయన ఎంత తగ్గించుకున్నాడు? ఎంత ప్రేమ చూపించాడు? నీ ఎడల ఎంత కృప చూపిస్తే నీవు ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి వచ్చావు?
నీ రక్షణ కొరకై క్రీస్తుతో పాటు ఎందరు సువార్థికులు పనిచేశారు, ఎందరు పనివారు పనిచేశారు, ఎందరు ప్రార్థన చేశారు, ఎందరు కన్నీళ్లు కార్చారు, ఎందరు భారము వహించారు, ఎందరు దగ్గరకు తీసుకుని ప్రేమతో ఆయన మాటలు నీకు బోధించారు. నీకు సంపూర్ణమైన మారు మనసు కలిగే వరకు ఎంతమంది నీ కొరకు పనిచేశారు నీకు తెలియదు. అంతమందిని దేవుడు వాడుకొని నిన్ను తీసుకుని వచ్చి ఆశీర్వతను తీసుకుని వచ్చినట్టుగా, ఆశీర్వతను యోసేపు దగ్గర కూర్చోబెట్టినట్టుగా నిన్ను నన్ను తీసుకుని వచ్చి ప్రభు బల్ల దగ్గర కూర్చోబెట్టారు. ఎంతమంది పనిచేశారు? అందుకే పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు, తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానం అంతా మీ కొరకే ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ అనంత జ్ఞానం అంతా నీ రక్షణ కొరకే, నీ మేలు కొరకే, నీ పరలోక రాజ్యంలో చేరాలని దాని కొరకే ఉపయోగిస్తూ ఉన్నాడు. క్రీస్తు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన సిలువలో మరణించి ఆయన రక్తమును నీ కొరకే చిందించాడు, ఆయన ప్రాణమును నీ కొరకే అర్పించాడు. పరిశుద్ధాత్ముడు నిత్యము నీతో ఉండి నిన్ను వెంబడిస్తూ, నీలో ఉంటూ, నిన్ను అనుసరిస్తూ ఎలాగైనా నీకు మారు మనసు కలుగు చేయాలని, ఆయన రాకడ బహు సమీపముగా ఉండగా ఆయన రూపములోనికి నిన్ను మార్చాలని నీ కొరకే పనిచేస్తూ ఉన్నాడు. త్రియేక దేవుడు నీ కొరకు పనిచేయడం మాత్రమే కాకుండా, ఇదిగో నీ సంఘ కాపరి, సువార్థికులు, ప్రార్థనా పరులు, నీ విషయంలో బాధ్యత వహించేవారు, లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె నిత్యము నీ ఆత్మను గూర్చి తలంపులు కలిగి దాని ప్రయోజనము కొరకు పనిచేసేవారు ఎందరు ఉన్నారో. నువ్వు అనుకున్నావు, నేను రక్షణ పొందానండి, నేను బాప్తిసం పొందానండి, నేనే రాకకు సిద్ధపడుతున్నానండి అనుకుంటున్నావు. కానీ ఎందరు ప్రయాస, ఎందరు హతసాక్షులైపోయారో ఈ క్రైస్తవ సంఘమును నిలువబెట్టడానికి. ప్రభునందు ప్రియులారా, ఎన్నడూ మనము మర్చిపోకూడదు. అందుకే దైవోగ్రతకు పాత్రులైన మనము ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాం. దేవుని పిల్లలుగా ఉండటం మాత్రమే కాదు, ఇప్పుడు వధువు అని అంటూ ఉన్నాం. అలాగే యెరూషలేమును గురించి ఒక దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఈ మాటలు వింటూ ఉంటే లోతుగా వివరించడానికి సమయం లేదు. కానీ నీవు అన్యత్వంలో నుండి వచ్చావు. నీ తండ్రి ఒక జాతికి చెందినవాడు, నీ తల్లి ఒక జాతికి చెందింది కనుక నీ జనన విధము, నీ ఉత్పత్తి చూస్తే నీవు అన్యత్వములో నుండి వచ్చావు. 4వ వచనం, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నీ నాభి సూత్రమును కోయలేదు, తల్లి నుండి నిన్ను వేరు చేయలేదు. ఇంకా శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరు. ఆ దినాల్లో యాంటీబయాటిక్ అది, ఉప్పు రాసేవారట. ఉప్పు రాసేవారు పుట్టిన బిడ్డలకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదని నీళ్లతో కడగలేదు, తల్లి నుండి నిన్ను వేరు చేయలేదు, ఉప్పు రాయలేదు. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? బట్ట చుట్టలేదు, ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయెను. నీవు పుట్టిన వాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఇప్పుడున్న యెరూషలేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీవు ఎలా ఉన్నావు, ఇప్పుడు యెరూషలేము అంటున్నావు. నేను సమాధాన పట్టణమని అంటున్నావు, ముఖ్య పట్టణమని అంటున్నావు, దేవుని చేత దీవించబడిన దర్శించబడిన పట్టణాన్ని అంటున్నావు. నేను ప్రత్యేకమైన స్థానంలో ఉన్నానంటున్నావు. ఆసనతు వలె ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నట్టుగా మాట్లాడుతున్నావు. కానీ నీ జనన విధం ఎలా ఉంది? పుట్టినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉన్నావు. ఆత్మీయంగా నిన్ను చూస్తే నీలో ఉన్న అన్యత్వం, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న జన్మ పాపం, నీలో ఉన్న కర్మ పాపం, వీటన్నిటిని బట్టి ఎలా ఉన్నావంటే చూడ అసహ్యముగా ఉన్నావు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. అంటే
ఆయన ఏం చేస్తున్నాడట, ఎవరు కటాక్షించేవారు లేరు, జాలి పడేవారు లేరు అంటున్నాడు. అందరి పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి ఎవరు జారి పడగలరు, ఎవరికి సామర్థ్యం ఉంది? అందుకే ఆయనే నీ దగ్గరకు వచ్చాడట. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత కూడా వారి పరిస్థితి ఇదే. ఆయనే వారి దగ్గరికి వచ్చాడు. ఆయనే పరలోకాన్ని విడిచిన రావతారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయనే మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటున్నారో వారి మధ్యకు వచ్చి ఆయనే బోధిస్తున్నాడు. ఆయనే నీతో మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. అవసరమైనప్పుడు గంభీర స్వరంతో మాట్లాడుచు ఉన్నాడు. పౌలు అంటున్నాడు కదా, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం, అవసరమైనప్పుడు బ్రతిమలాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కఠినంగా చెప్పినా మీరు వినకపోతే ఒక దినం పౌలు అంటున్నాడు, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, మరణాత అంటున్నాడు. ప్రభు రావాలి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎన్ని రీతులుగా చెప్పాలో. మన పిల్లలను అవసరమైతే దండించి, లేకపోతే ఎంతో మృదువుగా ప్రేమతో ఎలా చెబుతామో అలాగూ బోధిస్తున్నాడు. కానీ ఏ స్థితిలో ఉన్నాం? యెరూషలేముతో చెప్పబడుతూ ఉన్న మాటలు ఇవి. ఒకప్పుడు యెరూషలేము పరిస్థితి ఏమిటి? అందుకే ఆయన వచ్చాడట, అయితే నేను నీ యొద్దకు వచ్చి నీవు నీ రక్తములో పొర్లియున్న నీవు నీ రక్తములో పొర్లియున్న బ్రతుకుమని నీతో చెప్పి నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని, మరియు నేల నాటబడిన చిగురు. చాలండి. ఏం చెప్పాడట? నీ రక్తములో నీవు పొర్లుతూ ఉంటే నీ యొద్దకు వచ్చి నీవు బ్రతుకుము అన్నాడు. అంటే ఆయన మాట అంటే నెరవేరుద్దా? బ్రతుకుము అంటే బ్రతుకుతారా? లాజరు బయటికి రమ్మంటే లాజరు వచ్చాడా రాలేదా? అదేనం ఆ మాటను వివరిస్తూ ఒకరు అన్నారు, లాజరు బయటికి రమ్మని. లాజరు పేరు చెప్పాడు కనుక లాజరు ఒక్కడే వచ్చాడు. కానీ బయటికి రమ్ము అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్న ఆత్మ బలమును బట్టి, అభిషేకమును బట్టి పిలిచి ఉంటే ఆ దినమే సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి లేచి వచ్చేవారట. అంతటి ప్రభావము, శక్తి, మహిమ ఆయనలో ఉన్నది. అందుకే వచ్చి అన్నాడట, బ్రతుకుము అన్నాడట. ఆయన అన్నాడంటే ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాటలలో సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా ఖచ్చితముగా నెరవేరుతుంది. నీ రూపమును మార్చేశాడు, నీ స్థితిని మార్చేశాడు. మార్చేసి ఏ రూపంలోనికి వచ్చింది చూద్దాం. యేసెకేలు గ్రంథం 16:9 నుండి చదవండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి. నీళ్లతో కడుగుతున్నాడు ఆయనే, రక్తమంతా తుడుస్తున్నాడు ఆయనే. నిన్ను నూనెతో అంటే నిన్ను అభిషేకించుచు ఉన్నాడు, నిన్ను అభిషేకించి ఉన్నాడు. అలాగే విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింప చేసి తిని. విచిత్రమైన కుట్టు పని. ఆ దినాల్లో అది ప్రత్యేకమైన వస్త్రం. ఈ దినాల్లో సర్వసాధారణమైపోయింది. కానీ ఒక వ్యక్తి కూర్చొని ఎంతో కాలం, ఎన్నో దినములు కూర్చొని కుట్టు పని చేయాలి. విచిత్రమైన కుట్టు పని అన్నారు ఆ దినాల్లో. విచిత్రమైన కుట్టు పని, అలాంటి విలువైన వస్త్రం. విచిత్రమైన కుట్టు పనిలో కూడా క్రీస్తు శ్రమ కనబడుతుంది. ఎందుకంటే ఆ వస్త్రము ఎంతగా గుచ్చబడితే అంత సుందరమైన దానిగా తయారవుతుంది, అంత ఎక్కువ కుట్టు పని జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో గుచ్చబడ్డాడు. ఆయన తలంపులు గుచ్చబడ్డాయి, ఆయన శరీరం గుచ్చబడింది, ఆయన మంచి ఆలోచనలు గుచ్చబడ్డాయి. ఆయనపై నిందలు వేసి ఆయన నీతిని గుచ్చారు. నిరపరాధిగా ఉంటే అపరాధి అని ఆయన నిర్దోషత్వమును గుచ్చారు. ఆయన కూడా గుచ్చబడ్డాడు. అందుకే ఏం చేస్తున్నాడట? విచిత్రమైన కుట్టు పని వస్త్రము నీకు ధరింపచేసి సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన రక్షలు నీకు తొడిగించి. ఎర్రని చర్మం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు మాంసపు ముద్దగా మారిపోయాడు. ఎందుకంటే వీపంతా దున్నబడినట్టుగా కొరడాలతో కొట్టబడింది, శరీరం అంతా రక్తమే, గాయములే. అందుకే ఎర్రని చర్మం అంటున్నాడు. ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని. సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని. నీకు పట్టు బట్ట ధరింప చేసి తిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటము పెట్టించి తిని. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు ఓ యెరూషలేమా?
ఎక్కడికి వచ్చావు? ఓ ఆసనతు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చావు? ఓ రూతు. ఎక్కడి నుండి? బోయజు పాదముల ఎదుకు వచ్చావు. ఓ క్రైస్తవ సంఘమా, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చావు? ఓ పాపి, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చావు? అన్ని అలంకారములు, వస్త్రములు ధరింపచేస్తున్నాడు, ఆభరణములు ధరింపచేస్తున్నాడు. కడకు తలపై కిరీటము పెట్టాడట. కిరీటం పెట్టాడు. పెడితే ఎలా కనబడుతుందామే? చూడండి, నీ తలకు కిరీటము పెట్టించి తిని ఇలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగానగా నిన్ను పోషించగా, వాక్యాహారము చేత నిన్ను పోషించగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు రక్తములో పడి పొర్లుచు ఉన్న యెరూషలేం ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చిందట? రాణియగునంతగా అలాంటి సౌందర్యమును పొందుకుంది. ఎందుకంటే ఆత్మీయంగా పోషింపబడింది, అలంకరింపబడింది. వస్త్రములు దయచేశాడు, వెండి బంగారములతో ఆభరణములను ధరింపచేశాడు, పాదరక్షలు ధరింపచేశాడు, కిరీటం ధరింపచేశాడు. అన్నిటినీ ధరించుకోగా ఎలా కనబడుతుంది? ఈమె రాణివలే కనబడుతుందట. రాణివలే కనబడుతూ ఉంది ప్రియులారా. రాణిగా కనబడుతూ ఉంటే చూచిన వారందరూ ఈమె మిక్కిలి సౌందర్యవతి, ఈమె రాణి అంటున్నారు. ఆసనతు కూడా ఒకప్పుడు అన్యురాలే, కానీ యోసేపు ప్రక్కన నిలవబడగానే ఈమె రాణి అంటున్నారు. మనమందరము కూడా పాపులమే, నశించిపోవలసిన వారమే. కానీ క్రీస్తు సరసన నిలువబడేసరికి మనము కూడా వధువుగా కనబడుచు ఉన్నాం. ఆయన రాజు అయితే మనము కూడా రాణిగా కనబడతాం. ఆయన వరుడైతే మనము కూడా వధువుగా కనబడతాం. అందుకే నశించిన దానిని వెదకి రక్షించాడు ఆయన. అందుకే యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట రాయిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. మీరు ఏ బండ నుండి నిరాకారమైన బండగా ఉన్నారు, ఒక ఆకారం లేని బండగా ఉన్నారు. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మనం మర్చిపోకూడదట, ఆలోచన చేయాలట. ఏ బండ నుండి రూపమును దేవుడు తీసుకుని వచ్చాడో, ఒకప్పుడు బండ వంటి హృదయం, కఠినమైన హృదయం, అంత్యత్వంతో నిండిపోయి ఉంది, అజ్ఞానంతో నిండిపోయి ఉంది, అంధకారములో ఉండిపోయింది. అందుకే బండవలే ఉన్నావు. ఆ బండను చక్కని రూపములోనికి ఆయన తీర్చిదిద్దాడు, చెక్కాడు. అలాగే ఏ గుంటలో నుండి త్రవ్వబడితిరో, ఒక శ్రేష్టమైన పాత్రగా నిన్ను తయారు చేయాలంటే నీవు మన్నుగా ఏ గుంటలో పడి ఉన్నావో, ఏ ఊపిలో పడి ఉన్నావో, ఏ గాఢాంధకారపు లోయలో పడి ఉన్నావో, అక్కడి నుండి తవ్వి నిన్ను తీసుకుని వచ్చి శ్రేష్టమైన పాత్రగా నిన్ను ఎలాగో తయారు చేశాడు ఈ పరమకుమారి. అందుకే ఆలోచించండి అంటున్నాడు. అలాగే 3వ వచనం చదవండి. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటి ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. పాడైన స్థలములను ఏం చేస్తున్నాడట? స్థలములన్నిటినీ ఆదరిస్తున్నాడు. అయ్యో, బాధపడవలసిన అవసరం లేదు, రక్షణ మార్గం ఉన్నది. ఎందుకంటే యోహాను అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అందుకే క్రీస్తునే మార్గం ఉంది. మీరు నశించిపోతున్నారని బాధవద్దు, మిమ్మల్ని దేవుడు ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? స్థలములన్నిటినీ, పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచించగలిగితే అరణ్యంగా మారిపోయాడు. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఏదేనులో ఏ స్థితి ఉండేదో అన్ని ఆధిక్యతలు పోగొట్టుకుని దూరంగా వెళ్ళి అరణ్యములో తిరుగులాడవలసి వచ్చింది.
మరలా ఇప్పుడు అరణ్యములను ఏదేనుగా మార్చుచు ఉన్నాడు. మొదటి స్థితిలోనికి తీసుకుని వస్తున్నాడు. మనం అరణ్యంగా మారిపోతున్నాం. అయ్యో, ఈ అరణ్యంలో ఎలాంటి మృగములు ఉన్నాయో, ఫలింపు లేని స్థితి ఉందో, అంధకారం ఉందో, ప్రపంచానికి దూరంగా అరణ్యములు ఎలాగూ ఎడబాటు కలిగి ఉంటాయో, అలాగూ దేవునితో సంబంధం లేకుండా దూరముగా ఉన్న అరణ్యములను మరలా ఏం చేస్తున్నాడట? ఏదేను వలె మారుస్తున్నాడు. ఏదేను సుందరమైన ప్రదేశం, సుందరమైన వనం, మహిమ కలిగిన ఆదామవ్వలు నివాసము చేసే స్థలం, దేవుడు దిగివచ్చే స్థలం, అవసరమైన నదులు, ప్రఖ్యాతిగాంచిన నదులు ప్రవహించే స్థలం, ఫలములు కలిగిన స్థలం ఏదేను. మరలా నిన్ను ఎలా మారుస్తున్నాడు? అరణ్యంగా మారిపోయావు. నీ జన్మమును బట్టి అరణ్యంగా ఉన్నావో, నీ క్రియలను బట్టి అరణ్యంగా మారిపోయావో, మరలా నిన్ను ఏదేనుగా మార్చుచున్నాడు. ఇంకా దాని ఎడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఒకప్పుడు నిట్టూర్పులు ఉన్నాయి, ఒకప్పుడు ఏడ్పు ఉంది, ఒకప్పుడు దుఃఖమేముంది, ఒకప్పుడు మూలుగులు వినబడ్డాయి. కానీ ఇప్పుడు ఏం వినబడుతున్నాయట? కృతజ్ఞతాస్తుతి, సంతోషములు, ఆనంద సంతోషములు, సంగీత గానములు దానిలో వినబడుతున్నాయి. ఒకప్పుడు అరణ్యముగా ఉన్న నిన్ను ఏదేనుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆసనతో ఎలా ఉన్నావంటే నీ అన్యత్వాన్ని బట్టి నీ ఒక అరణ్యమే. కానీ మరలా నిన్నిప్పుడు యోసేపు సరసన నిలువ పెట్టి నిన్ను ఒక ఏదేనుగా మార్చుచూ ఉన్నాడు. ఏదేనుగా నిలువ పెట్టాడు. ఒకప్పుడు నీవు పాపివే, నశించిపోవలసిన వాడువే. క్రీస్తు సరసన నిలువ పెట్టి నిన్ను వధువుగా, సంపూర్ణమైన యోగ్యమైన వధువుగా నిలపడానికి ఆయన పనిచేస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయం కొరకు, ఆ దినం కొరకు, ఆ మహాదినము కొరకు ఆయన కూడా కనిపెడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ఎలాంటి స్థితిలో నుండి వచ్చింది అంటే పేతురు గారు అంటున్నారు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడట. ఆశ్చర్యకరమైన వెలుగు, నిన్ను మార్చగలిగిన వెలుగు, నిన్ను వెలిగించగలిగిన వెలుగు, అలాంటి వెలుగులోనికి ఆయన పిలిచాడు అంటున్నాడు. అందుకే ఏ స్థితిలో నుండి ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చింది చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనములో పౌలు చెబుతూ ఉన్న మాటలు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఇప్పుడు ఆసనతు కూడా మహిమపరచబడిన వధువుగా కనబడుతూ ఉన్నది ప్రియులారా, ఘనపరచబడిన వధువుగా కనబడుతుంది. అందుకే అంటున్నాడు కదా, ఎవరిని ముందుగా నిర్ణయించెనో. అసలు ఆసనతు ఊహించి ఉండదు ఇలాంటి స్థితిలో నేను ఉంటానని. అంధకారంలో మగ్గిపోయి అన్యత్వంలో మిగిలిపోవలసిన ఆసనతు ఎన్నడూ ఆలోచించి ఉండదు, ఊహించి ఉండదు తన జీవితంలో ఇలాంటి స్థితిలోనికి నేను వస్తానని. కానీ దేవుడు మాత్రం ఆసనతు ఎడల ప్రత్యేకమైన సంకల్పం కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా ఊహించి ఉండం. దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచుతాడని, రక్షింపబడిన స్థితిలో ఉంచుతాడని, ఆయన రాక కొరకు సిద్ధపడే వరుసలో మనల్ని ఉంచుతాడని ఎన్నడూ మనం ఊహించి ఉండం. కానీ దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచాను. ఎవరిని ఎలా పిలిచాడు? ఎవరి మట్టుకు వారికే తెలుసు. ఎవరు పిలిపి ఏమిటో, ఎవరి ద్వారా మాట్లాడాడో, ఎలా ప్రేరేపించాడో, ఎలా నడిపించాడో, ఆయన సన్నిధిలోనికి తదుపరి రక్షణలోనికి ఎలా నడిపించాడో ఆయనకు తెలుసు. అందుకే ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను అంటున్నాడు. తన నీతిని అనుగ్రహించి, అందుకే కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు, కృప ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని పౌలు అంటూ ఉండగా, నీతి సూర్యుడైన క్రీస్తు తన నీతిని మనకు అనుగ్రహిస్తూ మనము కడకు ఆయన స్థానములోనికి, ఆయన దగ్గరకు వెళ్ళగలిగిన నీతి అదే యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అంటున్నాడు. అందుకే ఆ అధికమైన నీతి ఆయనే దయచేసి ఇప్పుడు అర్హులుగా మారుస్తున్నాడు. అందుకే ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. ఇప్పుడు క్రైస్తవ సంఘమును, శ్రమలలో నలిగిపోయిన క్రైస్తవ సంఘమును, ఒకప్పుడు అన్యత్వములో ఉన్న క్రైస్తవ సంఘమును ఆయన మహిమపరచనై ఉన్నాడు. ఆసనతు ఎలాగూ మహిమపరచబడిందో అలాగూ మహిమపరచనై ఉన్నాడు ప్రభునందు ప్రియులారా.
ఆయన మహిమపరచనై ఉన్నాడు కనుక దాని కొరకు అర్హతలు ఎలా ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో, అందుకే మహిమపరచబడితే ఎలా ఉంటుంది. ఇందా మనం చూసాం కదా. యెరూషలేమును గురించి ఒక్క మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16:14 చదవండి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా, దేవుని ప్రభావము చేత క్రైస్తవ సంఘం యొక్క మహిమ లేక సౌందర్యము పరిపూర్ణం అవుతుందట. ఎలా వస్తుందండి మాకి సౌందర్యం? మేము మానవులము, దేవునితో సమానం ఎలా కాగలం? రాకడ అంటున్నాం, ఆయనతో ఏకమవుతామంటున్నాం, మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటామంటున్నాం, పరలోక రాజ్యంలో నివాసం చేస్తామంటున్నాం. ఈ మాటలు వింటూ ఉంటే అలవాటు అయిపోయింది, కానీ నిజంగా అర్థం చేసుకోగలిగితే భయమే కలగాలి. ఒక రాజగృహంలోకి వెళ్ళి నీవు ఉండాలి అని చెప్పారనుకోండి, రాజభవనంలో మీరు వెళ్ళి ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎంత ఆలోచిస్తామో, అయ్యో అక్కడ ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఏ నియమములు పాటించాలో, ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో, ఎంత చురుకుగా ఉండాలో, అన్నిటినీ ఎలా గమనించుకోవాలో, రాజుని ఎలా గౌరవించాలో అన్ని ఆలోచిస్తాం కదా. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాడట? నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అన్యజనులు చూస్తున్నారు. ఇప్పుడు నీవు అన్యులలో నుండే వచ్చావు. ఓ ఆసెనతు, ఐగుప్తు దేశంలో అందరూ స్త్రీలు లేరు, లేక యోసేపు కోరుకుంటే తన స్వదేశంలో నుండి ఒక యవనస్తురాల్ని వివాహం చేసుకోలేడా? కానీ ఓ ఆసెనతు, నిన్నెందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఫరో తలంపుల్లోనికి నీవు ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? దేవుడు ఎలా తీసుకుని వచ్చాడు? ఎవరు మట్టుకు వారు ఆలోచన చేస్తే ఇక్కడ నిలిచి దేవుని మాటలు బోధిస్తూ ఉన్న నేను ఈ స్థితిలోనికి, ఈ స్థానంలోనికి ఎలా వచ్చాను? ఆయన ఎంత కృప చూపిస్తే ఇక్కడ నిలవబడి ఉన్నానో, ఆయన ఎలాగూ నడిపిస్తే ఇక్కడ నిలిచి ఉన్నానో, ఆయన ఎలా అందిస్తే ఈ మాటలు బోధించగలుగుతూ ఉన్నానో, లేకపోతే ఎక్కడ నశించిపోయేవాడినో. ప్రభునందు ప్రియులారు, ఎవరు మట్టుకారో వారు ఆలోచన చేసుకుంటే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చామో ఆసన్నతు ఆలోచన చేసుకోగలిగితే ఎందరూ స్త్రీలు లేరు ఐగుప్తు దేశంలో. చుట్టూ ఉన్న దేశాల్లో ఎంతమంది స్త్రీలు లేరు? యోసేపు స్వదేశములో ఎంతమంది స్త్రీలు లేరు? నన్నెందుకు ఎన్నుకున్నాడు? ప్రభునందు ప్రియులారా, మనలను ఆయన ప్రేమ చేత ఎన్నుకున్నాడు, అనాది సంకల్పమును బట్టి ఎన్నుకున్నాడు. కాబట్టి ఆసనతు ఎవరు అంటే ఇప్పటికి అన్యురాలు కాదు, మహిమపరచబడింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె యోసేపు భార్యగా పిలువబడుచు ఉన్నది. ఆసనతు తనంతట తానే ఈ స్థానాన్ని సంపాదించుకోలేదు. అది ఎవరికీ సాధ్యం కాదు, అనుకున్నా సాధ్యం కాదు, ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. ఆయనే ఇవ్వాలి. యోసేపు అంగీకరించకుండా ఫరో అయినా ఈ వివాహం చేయగలడా? యోసేపు అంగీకరించాడు. అందుకే ఆసనతి యొక్క అర్హతలు, ఆమె అందం, వీటిని గురించి ఎక్కడ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, ఒక్క మాట అయినా లేదు. అన్యత్వమును గురించి రాయబడి ఉన్నది, అంధకారమును గురించి రాయబడి ఉన్నది. అక్కడ నుండి దేవుడు తీసుకుని వచ్చి ఏ స్థితిలో ఉంచాడు. అందుకే యేసు ప్రభు చెబుతూ ఉన్న మాట యోహాను సువార్త 6:38 చదవండి. నా ఇష్టమును 15:16 చదవండి అమ్మా. 15:16 చదవండి. రాజుగా చేయుటకు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఆసనతు ఆమెలో అసలు ఈ జ్ఞానమే లేదు, ఆ ఉద్దేశమే లేదు, ఆ తలంపే లేదు. ఒకవేళ తలంపు కలిగినా ఆమె స్థానంలోనికి తనంతట తాను వెళ్ళలేదు. అందుకే అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని అంటున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడట? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను
మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆ, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక ముందే, అనగా అసలు నీవు జన్మించడానికి ఎన్ని వేల సంవత్సరముల, ఎన్ని కోట్ల సంవత్సరముల ముందు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినం మనం ఇక్కడ దేవుని సన్నిధానంలో ఉండి దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నామంటే దేవుని యొక్క ఏర్పాటు ఇది. ఈ ఏర్పాటు ఎప్పుడుది అంటే జగత్తు పునాది వేయబడక ముందే, అంటే అనాది కాలములోనే తన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, మనం ఎక్కడి నుండి వచ్చాం, ఏ స్థితిలో నుండి వచ్చాం? ఆసనతు ఎలాంటి అన్యత్వములో నుండి, అంధకారంలో నుండి ఈ స్థితిలోనికి వచ్చిందో అందరూ గ్రహించాలి. ఎందుకనగా ఆసనతు ఇప్పుడు ఎక్కడ నిలువబడింది అంటే యోసేపు యొక్క సరసన నిలువబడింది. యోసేపు సరసన నిలువబడి యోసేపుతో సమఉజ్జిగా కనబడుతుంది. ఇప్పుడు భార్య భర్తలు అంటున్నారు, ఈ అన్యురాల్ని యోసేపుతో కలిపి భార్య భర్తలు అని అంటున్నారు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి ఈ అన్యురాలు వచ్చిందో అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుండి చదవండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘం ఏమై ఉందట? అసంపూర్ణమే. ఎందుకంటే ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు, ఎటు చూసినా అసంపూర్ణతే. విశ్వాసులలో అసంపూర్ణత అయితే సంఘములో కూడా అసంపూర్ణతే. కానీ ఏం చేస్తున్నాడట? ఆ సంఘము, ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నదట. ఆ సంఘము ఆయన చేత నింపబడి ఏ లోటులున్నాయో అవన్నీ ఆయనే పూడ్చుచూ ఉన్నాడు. నీతి కావాలా? అధికమైన నీతి ఆయన దయచేస్తున్నాడు. పరిశుద్ధత లోపించిందా? ఆయనలో నుండి పరిశుద్ధత ఆయన అనుగ్రహించుచూ ఉన్నాడు. రక్షణ లేదా? కృపచేత రక్షించుచూ ఉన్నాడు. అలంకారములు లేవా? ఇందా మనం చదువుకున్నాం, ఆయనే అలంకరిస్తున్నాడు, ఆయనే సిద్ధపరుస్తున్నాడు, ఆయనే కిరీటం ఇస్తున్నాడు. ఇప్పుడు మనలను తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనంపై కూర్చుండబెడతానని ప్రకటన గ్రంథంలో ఎలా తెలియచేస్తూ ఉన్నాడు, అలాగున ఈ అన్యురాలైన ఆసనతు వచ్చి యోసేపు సరసన సింహాసనంపై కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే ఈ ఫలించడి కొమ్మ గోడలు దాటి, సరిహద్దులు దాటి ఎలా వ్యాపించే ఫలించడు కొమ్మగా యోసేపు ఉన్నాడు, అలాగూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకపు సరిహద్దులను దాటి వచ్చి ఈ లోకములో ఉన్న పాపులందరినీ తన యొద్దకు చేర్చుకోవడానికి అందరినీ కలుపుకుంటున్నాడు. అందుకే యోసేపు సరసన ఎదురుగా నిలవబడటానికైనా అర్హత లేని, యోసేపు పేరెత్తడానికైనా నీతిని బట్టి అర్హత లేని ఆసనతు యోసేపు భార్యగా కనబడుచు ఉండగా, ఈ దినం క్రైస్తవ సంఘం కూడా ఎలా సిద్ధపడుతుంది, ఎలాగా సంపూర్ణముగా మార్చబడుతుంది, ఆ లోటులు ఎలా పోర్చబడుతున్నాయి, ఎలాగూ అలంకరింపబడుతుంది, ఎలాంటి అర్హతలు పొందుకుంటూ ఉంది. ఒకప్పుడు దూరంగా ఉన్న క్రైస్తవ సంఘం, ఒకప్పుడు అరణ్యంగా ఉన్న క్రైస్తవ సంఘం ఇప్పుడు ఏదేనుగా ఎలా మార్చబడుతుంది. ఒకప్పుడు దుఃఖము, నిట్టూర్పు, నిస్పృహలు వినబడుచు ఉన్న ఆ అరణ్యములో నుండి ఎలాంటి సంగీత నాదము వినబడుతూ ఉంది. అందుకే ఆయన రాక సమీపమై ఉండగా క్రైస్తవ సంఘం రమ్ము అని పిలవడానికి గల కారణం, తన మీద తనకున్న విశ్వాసము కంటే ఆయనపై ఉన్న విశ్వాసము మరి ఎక్కువ. ఎందుకంటే ఆయన అసంపూర్ణమైన వాటిని సంపూర్ణముగా మార్చగలిగిన వాడై ఉన్నాడు గనుక ఆయనే క్రైస్తవ సంఘమును తన సరసన నిలువబెట్టుకుంటాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఏ స్థితిలో నుండి వచ్చామో, ఏ బండ నుండి చెక్కబడ్డామో,
ఏ లోయ నుండి, ఏ గోతి నుండి తీయబడ్డామో, ఎలాగూ రూపించబడ్డామో, కడకు యోగ్యమైన పాత్రగా ఎలా రూపించబడ్డామో, నిరాకారముగా ఉన్న బండలో నుండి ఎలాంటి చక్కని వధువు సంఘమనే రూపమును ఆయన చెక్కాడు. మనం ఆలోచన చేసుకోవాలి. కృతజ్ఞతతో, ప్రభువా ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితిలో పడి ఉండాలో, చచ్చిన వాడను, అర్హుడను కాను, నీ సన్నిధానంలోనికి అడుగు పెట్టడానికైనా అర్హత లేదు. అన్యత్వమే, అంధకారమే, జన్మ పాపమే, కర్మ పాపమే. కానీ ఎలాగో ఇప్పుడు వచ్చి ప్రభువా రమ్ము అనగలిగిన అంతస్తులోనికి నన్ను తీసుకుని వచ్చావు. ఎన్ని అర్హతలు ఇచ్చావో, దాని కొరకు ఎంత ప్రేమ చూపించావు, ఎంత కృప చూపిస్తే ఈ దీనుడు, ఈ పాపి ఈ స్థితిలోనికి వచ్చి ప్రభువా రమ్ము అని ధైర్యంగా పిలవగలుగుతూ ఉన్నాడో మనం ఆలోచన చేసుకొని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని, కృతజ్ఞతతో అన్ని అనర్హతలు ప్రక్కన పెట్టి ఆయన అనుగ్రహించు అర్హతలతో నింపబడుతూ సంపూర్ణత పొందుకుంటూ ఆయన రాక కొరకు సిద్ధపడదాం. అట్టి సిద్ధపాటు, అట్టి అర్హత, అట్టి వధువు యొక్క అంతస్తు దేవుడు ఆసనతకు దయచేసినట్టుగా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, ప్రేమామయుడా, అన్యురాలైన ఆసనతు, నీతిమంతుడైన యోసేపుతో ప్రక్కన ఒక రాణి వలె సింహాసనంపై ఎలా కూర్చున్నదో, వధువుగా ఎలా మార్చబడిందో, అలాగున పాపులమైన మేము, అన్య మూలములు కలిగిన మేము నీ కృప ద్వారా రక్షింపబడిన వారంగా మమ్మలను రక్షించి సంపూర్ణులుగా నీవు మార్చడాన్ని బట్టి ఇదిగో రాకడ అని నీ రాక స్మరణ చేస్తూ నీ రాక కొరకు కనిపెట్టి అంతస్తులో మేమున్నాం. లోకమును కాదని, లోకమును విసర్జించి పరలోకం వైపు మా దృష్టిని కలిగి, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీవు దేనికి పునాదియు, శిల్పియు, నిర్మాణకుడివై ఉన్నావు, ఆ పట్టణం కొరకు ఎదురు చూచారు. అలాగూ మేమందరము కూడా నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆ నివాసముల కొరకు, ఆ పట్టణము కొరకు, ఆ సింహాసనము కొరకు, ఆ మహిమ కొరకు, ఆ నీ సంపూర్ణ సన్నిధి కొరకు ఎదురు చూచుచూ ఉండగా త్వరలో రానయున్న నీవే మమ్మలను సిద్ధపరిచి మేఘమెక్కించుమని మహిమ పెండ్లి కుమారుడైన మేఘారూఢుడై త్వరలో రానయున్న యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.